క్రమశిక్షణకు నాణ్యమైన విద్యకు మారుపేరుగా నిలుస్తోంది సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్. పాఠశాల విద్యా ప్రమాణాల్లో జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుంది ఈ స్కూల్. రాష్ట్రంలోని మిగతా సర్కార్ స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ స్కూల్ విద్యార్థులంతా చదువుతో పాటు ఆటపాటల్లో రాణిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఉన్నత ప్రమాణాలు, నాణ్యమైన విద్య, అన్ని వసతులు ఉన్న ఇందిరానగర్ స్కూల్పై స్పెషల్ స్టోరీ. సర్కార్ స్కూళ్లపై నమ్మకం కలిగిస్తోంది సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్. క్రమశిక్షణ, నాణ్యమైన విద్యకు మారుపేరైన ఈ స్కూల్ రాష్ట్రంలోని మిగతా సర్కార్ స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాల విద్యా ప్రమాణాల్లో జాతీయ స్థాయిలో ఈ స్కూల్ అవార్డులను సొంతం చేసుకుంది. అందుకే ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం పిల్లలు, తల్లిదండ్రులు క్యూ కడుతుంటారు. ఇందిరానగర్ హై స్కూల్లో ప్రస్తుతం 875 మంది విద్యార్థులున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో దాదాపు 16 సెక్షన్లున్నాయి. ఒక్కో తరగతికి 3 సెక్షన్లు ఉన్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఏడాది స్కూల్స్ రీఓపెన్ అయి 2 రోజులకే అడ్మిషన్ పూర్తి కావడంతో చాలా మంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. స్కూల్లో విద్యార్థులకు స్వేచ్ఛతో కూడిన చదువును నేర్పిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లల్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తారు. ఇక్కడి టీచర్లు మాత్రం పిల్లలతో చనువుగా ఉంటూనే పాఠాలు చెబుతారు. తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడతారు. విద్యార్థులకు ఇంటి దగ్గరున్న సమస్యలను తెలుసుకుంటూ టీచర్లే పెద్ద దిక్కుగా ఉంటున్నారు. అందుకే పిల్లలు ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువు, ఆటపాటలతో పాటు అన్నింట్లో రాణిస్తున్నారు. ఈ స్కూల్కి నేను రాగానే గవర్నమెంట్ స్కూల్ని చాలా తక్కువ అంచనా వేశాను. తర్వాత ఈ స్కూల్లో చదువుతున్న కొద్దీ గవర్నమెంట్ స్కూల్ యొక్క స్థాయి ఏంటో తెలిసింది. ఒక కార్పొరేట్ స్కూల్ యొక్క ఫెసిలిటీస్ ఇందులో అనుభవించవచ్చు. కార్పొరేట్ స్కూల్లో లేని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. గూగుల్ ల్యాబ్, మరి అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా మాకు రాబోతుంది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మనకు గవర్నమెంట్ ఇక్కడ అందిస్తుంది. ఇక్కడ ఒక విద్యార్థికి ఒక ఎడ్యుకేషన్స్తో పాటు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. టీచర్స్ కూడా అందరూ మనకు ఒక విద్యార్థికి అందుబాటులో ఉంటున్నారు. స్కూల్లో హెడ్ మాస్టర్తో పాటు 20 మంది టీచర్లు, 3 విద్యా వాలంటీర్లు, మరో 3 వృత్తి విద్యా కోర్సులు చెప్పే టీచర్లున్నారు. స్కూల్లో టీచింగ్ కూడా అంతా డిఫరెంట్గా ఉంటుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు 5 టీంలు ఏర్పడి ఆటలు, డ్యాన్స్, మ్యూజిక్, సాంఘిక ఉన్నతి, చేతి వృత్తులు నేర్పిస్తున్నారు. విద్యార్థులు, టీచర్లు స్కూల్కు అరగంట ముందుగా వచ్చి ధ్యానం చేయడంతో డైలీ టైం టేబుల్ మొదలవుతుంది. అన్ని సిస్టమేటిక్ గా జరగడంతో ప్రొఫెసర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లల్ని ఈ స్కూల్లో చేర్పిస్తున్నారు. అప్పుడంటే పంపించిన ఫీజులు కట్టినా కానీ ఇప్పుడు పెద్దగా ఉన్నాయి కదా సార్, ఇప్పుడు పంపాలంటే జర కష్టం ఉంది. అందు గురించి అని ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో ఇద్దామని తీసుకొచ్చినాయి. ఇక్కడ పెద్దమ్మ బాగా క్లియర్ ఉంది కదా అని చెప్పేసి చిన్నమ్మని కూడా ఇదే స్కూల్లో ఇద్దామని తీసుకొచ్చినాం. ఇది బాగానే ఉంది, ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువనే ఉంది గవర్నమెంట్ స్కూల్. అన్నిటికీ మంచిగానే ఉంది, పాటలైనా డాన్సులైనా అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అంటే సౌకర్యాలు సరిగ్గా ఉండవనే భావన ప్రజల్లో ఉంది. కానీ ఈ స్కూల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విశాలమైన తరగతి గదులు, తాగునీరు, ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఉన్నత ప్రమాణాలతో సాగుతున్న ఈ స్కూల్ను నాట్కో సంస్థ గుర్తించి 60 లక్షలతో అన్ని వసతులు కల్పించింది. ఈ ఏడాది మరో 40 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బాల వికాస, లయన్స్ క్లబ్, ఇతర దాతలతో పాటు స్కూల్ టీచర్లు కూడా విరాళాలిస్తున్నారు. అందరి సహకారంతోనే స్కూల్ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుందంటున్నారు టీచర్లు. ఎవరైతే మనల్ని నమ్ముకొని వస్తున్నారో వాళ్ళకి కనీసం గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రామాణికతలు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. మా దగ్గర నుంచి వెళ్ళే స్టూడెంట్ తప్పకుండా ఒక విలువలతో బయటకు వెళ్ళాలంటాం. దానికే మాతృబంధనం, ఆత్మీయ సమ్మేళనం, ప్లస్ వాటితో పాటుగా రాజ్యాంగ విలువలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మనకు ఆ పెద్దల్ని పిలిచి మనం పిల్లలకు మోటివేషన్ క్లాస్ ఇప్పిస్తున్నాం. ఫస్ట్ మేము మా స్కూల్ లెవెల్ లోపల దాదాపుగా టీచర్స్ అంతా కూడా కొంత ఫండింగ్ చేసుకొని చిన్న ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. మన మినిస్టర్ గారికి కలవగానే వెంటనే వాళ్ళు ముందుకు వచ్చినారు. స్కూల్కు అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ అయింది, దానికి క్లాస్ రూము, ప్లస్ డిజిటల్ గూగుల్ ఫ్యూచర్ క్లాస్ అని చెప్పి గూగుల్ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. అవి ఇట్లా గవర్నమెంట్ నుంచి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. స్కూల్లో అన్ని వసతులతో మంచి విద్యాబోధన అందిస్తుండటంతో తల్లిదండ్రులంతా ప్రైవేట్ స్కూళ్లలో చదివే తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్కూల్లో చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించడంతో పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ ది బేస్ ఫర్ ఆల్ అని ఏదైతే మోటోతో నడిపిస్తున్నారో విజన్ ఉంది. పిల్లలు ఇక్కడ నుంచి చదివితే పై చదువులకు వాళ్ళకు ఈజీ అయిపోతుందని పిల్లలకు బోధన ఇచ్చే పద్ధతి
నాకు చాలా నచ్చింది. వేరే పేరెంట్స్తో కూడా నేను తెలుసుకుంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చాలా మంది జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ స్కూల్ మారుతురు. ఇక స్కూల్లో టీచర్లంతా విద్యార్థులను సొంత పిల్లల మాదిరిగా చూసుకుంటారు. ప్రతి టీచర్ ఒక్కో బాధ్యత తీసుకుని పనిచేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలనే వాదనను సపోర్ట్ చేస్తూ కొంతమంది టీచర్లు తమ పిల్లల్ని ఇక్కడే చదివిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాల ప్రజల యొక్క విశ్వాసాన్ని చురగొన్నది అంటే అక్కడ ఉండే ఉపాధ్యాయుల యొక్క కృషి, అక్కడ ఉండే పిల్లల యొక్క క్రమశిక్షణ, అక్కడ ఉండే వసతులు, అక్కడ ఉండే ప్రధాన ఉపాధ్యాయుల యొక్క నాయకత్వం, ఇవన్నీ ప్రధానంగా పనిచేస్తాయి. ఎంతో దూరం నుంచి పిల్లల్ని ఆటోలలో ఇక్కడికి పంపిస్తూ ఇక్కడ అడ్మిషన్ దొరికితే చాలు మా పిల్లలు బాగుపడతారు అనే ఒక బలమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దానికి కారణం ముఖ్యంగా ఈ టీం వర్క్. స్కూల్లో ఎన్సీసీ, ఎన్జీసీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రతి నెల విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్స్ పోటీలు నిర్వహిస్తారు. స్కూల్లో సైన్స్ ఫెయిర్, ఫైర్ సేఫ్టీ అవగాహన, సామాజిక చైతన్యం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మండల, జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి విద్యార్థుల టాలెంట్ను వెలికితీస్తారు. స్కూల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలిస్తూ అభినందిస్తుంటారు టీచర్లు. ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా మా పాఠశాల పట్ల ఒక నమ్మకము, ఒక విశ్వాసం ఏర్పడింది. ముఖ్యంగా పిల్లలు మాకు ఇక్కడ మంచి విద్య లభిస్తుందని చాలా పోటీపడి ఈ పాఠశాలలోనే వాళ్ళు చదవడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంత ఆసక్తికరంగా తయారు కావడానికి ఏంటంటే ప్రధాన ఉపాధ్యాయుల సహకారంతో, ఉపాధ్యాయులు మేము కూడా చాలా మనస్ఫూర్తిగా, చాలా అంకితభావంతో పనిచేస్తున్నాము. స్కూల్ విద్యార్థులు సాధిస్తున్న అద్భుత ఫలితాలను చూసి స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. హెడ్ మాస్టరే ముందుగా సొంత డబ్బులతో స్కూల్లో మార్పులకు శ్రీకారం చుట్టాడు. మంత్రి హరీష్ రావు చొరవతో నాట్కో ట్రస్ట్ స్కూల్ కి సరిపడా భవనాన్ని నిర్మిస్తూ డిజిటల్ క్లాసులకు అవసరమైన పరికరాల్ని అందిస్తూ తోడ్పాటు అందిస్తోంది. గూగుల్ సంస్థ కూడా త్వరలో గూగుల్ ఫీచర్ క్లాస్ ని స్కూల్లో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మొదటి గూగుల్ ఫీచర్ క్లాస్ ఉన్న స్కూల్గా ఇందిరానగర్ పాఠశాల రికార్డులకెక్కనుంది. ప్రభుత్వ పాఠశాల అంటే నమ్మకం కలిగించేలా, ప్రతి పాఠాన్ని బట్టి పట్టించే కర్మాగారంలా కాకుండా ప్రతిభా పాఠవాళ్ళని వెలికితీసే విద్యా భాండాగారం నిలుస్తుంది సిద్దిపేటలోని ఇందిరానగర్ పాఠశాల. కార్పొరేట్ పాఠశాలల కట్టుకథలను కొల్లగొడుతూ తమ వైపు పిల్లల్ని ఆకర్షిస్తూ ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా నిలిచింది. ఇలాంటి పాఠశాల తమ ఊర్లో ఉంటే బాగుండు అనుకునేలా చేస్తుంది. కెమెరామెన్ గోపాల్తో శ్రీధర్, V6 న్యూస్, సిద్దిపేట జిల్లా.